హలో ఎవ్రీవన్. ప్రముఖ నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి చక్కగా ఇంటి దగ్గర ఉండి మీరైతే తెలుగులోనే వర్క్ చేయవలసి ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అదేవిధంగా ఎలాంటి పరీక్ష అయితే లేదు. చక్కగా మీరు ఇంటి దగ్గరే ఉండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లికేషన్ మీ యొక్క మొబైల్ నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏ విధంగా జాబ్ సెలక్షన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కదా. సో మీకు హెడ్ ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉంది మీది, ఓకేనా. సో మీకు ఫుల్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. తమిళ్, తెలుగు, హిందీ, సో ఈ 3 లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి శాలరీ చూసుకుంటే 3 LPA శాలరీ అయితే ఇస్తామంటున్నారు. అదేవిధంగా మీ యొక్క వర్క్ అయితే బాగా నచ్చితే, వాళ్ళకి మీరు చేసేటువంటి పని కానీ బాగా నచ్చితే శాలరీ అనేది ఇంకా పెంచే అవకాశం అయితే ఉంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి, ఓకేనా. మరి నేటివ్ స్పీకర్స్ తెలుగు, తమిళ్, హిందీ, సో మీకు ఈ 3 లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, అది కూడా ఇంగ్లీష్లో క్లియర్ మెన్షన్ చేశారు కదా. వర్క్ లొకేషన్ వర్కింగ్ డేస్ చూసుకుంటే మీకు 6 డేస్ వర్క్ అయితే ఉంటుంది పర్ వీక్కి, క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ, ఓకేనా. సో మీరైతే ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కదా, ఆఫీస్ వెనెవర్ రిక్వైర్డ్ అనేసి. సో తర్వాత ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ఇచ్చారమ్మా. సో అంటే మీరు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే జాబ్ సెలక్షన్ అనేది మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ది ఫాలోయింగ్ వీడియోస్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. కాబట్టి మీరు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది ఇలాంటి విషయాల గురించి మనకి తెలుగులో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే సెండ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, టిప్ టు క్రాక్ BDA జాబ్స్ అనేసి, సో ఇంటర్వ్యూ టిప్స్ అనేసి, FAQ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేసి, ఈ విధంగా కొన్ని వీడియోస్ అయితే ఇచ్చారు. తెలుగు వాళ్ళకి తెలుగు, తమిళ వాళ్ళకి తెలుగు, తమిళ వాళ్ళకి తమిళ్ అనేసి లాంగ్వేజ్లో మనకైతే వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంటర్వ్యూ ఎలా చేస్తారు, జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు, ఓకేనా. సో ఈ విధంగా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సింపుల్గా. తర్వాత అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే అప్లికేషన్ లింక్ అనేది నేను డైరెక్ట్గా మీకు అప్లై లింక్ ఇస్తాను కింద కామెంట్స్లో. అక్కడ మీద క్లిక్ చేసే పేజ్కి మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అప్లై మీద నవ్వు దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేయండి. డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో ఫర్దర్గా వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. కంపల్సరీ మెయిల్ ఐడి లేదంటే కాంటాక్ట్ ద్వారా లేదంటే మెసేజ్ ద్వారా ఏదో విధంగా వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవుతారు. సో కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొచ్చిన తర్వాత మీకు మెయిల్ కూడా రాకపోవచ్చమ్మా, ఓకేనా. ఒకవేళ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ రాలేకపోతే అలాంటి టైంలో మీకు మెయిల్ అయితే వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. సో కొంతమంది మెయిల్ రాలేదు ఫేక్ అంటున్నారు. సో ఎందుకంటే కంపెనీ వాళ్ళు కొంతమంది ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళని నెగిటివ్ చేయొచ్చు, తీసేయచ్చు. కాబట్టి మీకు కొన్ని సందర్భాలు రావచ్చు లేదంటే రాకపోవచ్చు. సో కానీ అప్లికేషన్ అయితే పెట్టుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి, ఓకేనా. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.